పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానికొమ్మల ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 6వ వచనము నుండి, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రమును పరవగా యేసు వానిపై కూర్చుండెను. జనసమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రమును పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము ఒప్పతిల్లెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధ కాలములో, శ్రమల కాలములో నిదానంగా మనం చివరి ఘట్టానికి, చివరి దశకి చేరుకుంటున్నాం. ఈ పాస్కా వారములో, ఈ పవిత్ర వారములో మనందరము కూడా హృదయాలను కదిలించేటి సన్నివేశాలని ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు ప్రభుకి శ్రమలని, మరణాన్ని, అటు తరువాత పునరుత్థానాన్ని కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయా ఆధ్యాత్మిక సాంఘ్యాలలో మనం పాల్గొనబోతున్నాం. సుమారుగా 40 దినాల పాటు మనం ఈ శ్రమల కాలంలో క్రీస్తు యొక్క సిలువ వంక చూస్తూ, ఆయన పాటులను ధ్యానం చేస్తూ, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా మనం దేవునికి దగ్గరగా జీవించటానికి ప్రయత్నం చేశాం. అయితే ప్రియులారా, ఇప్పటి వరకు మనం చేసినటువంటి కార్యాలు వేరు, ఈ పవిత్ర వారములో మనం ధ్యానించేటువంటి దేవుని యొక్క వాక్యము, పాల్గొనేటువంటి దేవుని యొక్క సాంఘ్యాలు చాలా లోతుగా ప్రభు యొక్క శ్రమలకి మనల్ని అతి చేరువగా తీసుకొని వెళతాయి. కాబట్టి ప్రియులారా, ఈ వారమంతా కూడా, ఈ పవిత్ర వారములో మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యేసయ్య శ్రమలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు యెరూషలేము పురప్రవేశము చేస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివినటువంటి వారికి చాలా బాగా తెలుసు ఏమిటంటే, యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళటానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన 40 దినాల వయసులో ఉన్నప్పుడు, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే మరియ తల్లి, యోసేపు గారు ఆయన దేవాలయంలో కానుకగా సమర్పించారు కదా. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు కదా, యెరూషలేము నగరానికి వెళ్ళాడు కదా. పలుమార్లు యేసు ప్రభు పాస్కా పండుగలో పాల్గొనడానికి అక్కడికి వెళ్ళాడు, అక్కడ వాక్యాన్ని బోధించాడు, అక్కడ బేరగాళ్ళను కూడా తరిమివేశాడు కదా. యెరూషలేములో ప్రవేశించడంలో ప్రత్యేకత ఏమిటి? అదిగో అక్కడే ఉంది ప్రియులారా. యేసు ప్రభు ఇంతకుముందు చాలాసార్లు యెరూషలేము నగరంలో ప్రవేశించాడు, కాదనడములా. కానీ ఈనాడు యేసు ప్రభువు ఆ యెరూషలేములో ప్రవేశిస్తుండగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, భౌతికంగా, శారీరకంగా యేసు ప్రభు ఈ రోజున యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆయన మరలా తిరిగి రాడు. ఆయన తన యొక్క శ్రమలని, మరణాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఒక కోలాహలంగా ప్రజల నడుమ ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రియులారా. దీనిని మనం గుర్తించాలి. ఈనాడు యేసు ప్రభువు
తన మరణాన్ని ఎదుర్కోవటానికి వెళుతున్నాడు. సైతానుపై చివరి యుద్ధాన్ని చేయటానికి వెళుతున్నాడు. చివరి పోరాటాన్ని చేయటానికి వెళుతూ ఉన్నాడు. ఈ పోరాటంలో యేసు ప్రభు భౌతికంగా మరణించినా కానీ చివరికి అంతిమ విజయం తనదిగా ఆయన పొందుకోబోతున్నాడు. ఏ కార్యము కొరకైతే, ఏ ప్రణాళిక కొరకైతే తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడో ఆ కార్యాలను నెరవేరుస్తూ ఆయన మరణం పాలవుతారు. అయినా కానీ ఆయనకి స్పష్టంగా తెలుసు ఏమిటి అంటే ఆయన మరలా పునరుత్థానుడు కాబోతున్నాడు, జీవంతో లేవబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఈ రోజున యెరూషలేము పురప్రవేశం చేయటం అనేది అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం భావించాలి. ఇదిగో అమెరికాలో ఉన్నటువంటి నల్ల జాతీయుల కొరకై, నీగ్రో ప్రజల కొరకై పోరాడినటువంటి మహా గొప్ప వ్యక్తులలో ఒకరు ప్రియులారా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ మార్టిన్ లూథర్ కింగ్ శ్రీసభను విభజించినటువంటి, శ్రీసభను చీల్చినటువంటి ఆ మార్టిన్ లూథర్ కాదండి, ఆయన ఒట్టి మార్టిన్ లూథర్ మాత్రమే. ఈయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన పేరు. ఇతను 20వ శతాబ్దంలో జీవించాడు, అతను 15-16వ శతాబ్దంలో జీవించాడు. ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పిల్లారా ఆ నల్ల జాతీయులు పడుతున్న బాధలు, ఆ శ్రమలను కల్లాడా చూశాడు. ఆ రోజుల్లో తెల్ల జాతి వారు నల్ల జాతి వాళ్ళని అరగద్రొక్కేవాళ్ళు, బానిసల కంటే జంతువుల కంటే హీనంగా చూసేవారు. నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వారిలో, ఆ తెల్ల జాతి వారి దగ్గర బానిస బ్రతుకులు బ్రతికేవాళ్ళు, బందీలుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి హక్కులు లేవు, స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు, ఓటు హక్కు లేదు, చదువుకోకూడదు. అటువంటి సమయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ నల్ల జాతి వారి కొరకే పోరాటం ప్రారంభించాడు. ఆయన ఈ నల్ల జాతి నీగ్రో ప్రజల కొరకే పోరాడుతుంటే, అతను ప్రయాణం చేస్తుంటే అతని మీద బాంబులు వేశారు చంపటానికి. అతని ఇంటి మీద బాంబులు వేశారు, తన పిల్లలను చంపటానికి, భార్యను చంపటానికి ప్రయత్నం చేశారు. అయినా దేవుని కృపను తప్పించుకున్నాడు. చివరికి ఆయన ప్రియులారా ఏప్రిల్ 4వ తారీఖున 1968వ సంవత్సరంలో హత్య గావించబడి చనిపోయాడు. అయితే ఏప్రిల్ 4, 1968వ సంవత్సరంలో ఆయన చనిపోతే ఏప్రిల్ 3వ తారీఖున ఆయన ఒక ప్రసంగాన్ని చేశారు. హృదయాలను కదిలిస్తుంది. ఏమన్నాడంటే ఆ రోజున ఆయన, నా చావు దగ్గరలో ఉందని నాకు తెలుసు, నన్ను చంపబోతున్నానని నాకు తెలుసు, భవిష్యత్తు చాలా గడ్డుగా ఉందని నాకు తెలుసు, అయినా నేను భయపడటం లేదు. నేను దేవుని చిత్తానికి లోబడి ప్రజల కొరకై పోరాడుతున్నాను. ఏమి నెరవేర్చబడాలో, నేనేమి కోరుకుంటున్నానో, దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అంటే నల్లజాతి వారు తెల్లజాతి వారు ఇద్దరు సమాన హక్కులు కలిగి ఉండడము నేను నా కళ్ళారా చూడలేకపోవచ్చుగాక. ఆయన ప్రసంగంలో ఉంటుందండి అది. నేను నా కళ్ళారా చూడకపోవచ్చుగాక, కానీ నా మరణము ద్వారా దాన్ని సాధిస్తానంటే దాని కొరకై నేను నా మరణాన్ని ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నాను. నా యొక్క గమ్యం, నా యొక్క ఆ గమ్యస్థానం నా ప్రజల కొరకై నేను మరణించినా కానీ, నా మరణము ద్వారానైనా కానీ వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలి. ఆయన అన్నాడు, వేర్ ద బ్లాక్ అండ్ వైట్ సిట్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ ఈట్ టుగెదర్. ఎక్కడైతే నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళు కలిసి జీవిస్తారు, ఆ యొక్క బానిసత్వపు సంఖ్యలు తెగిపోతాయో దానికోసం నేను చనిపోవటానికి సిద్ధముగా ఉన్నానని పలికాడు. అది దేవుని చిత్తంగా భావించాడు.
ఈ ప్రసంగాన్ని చేసిన ఒకే ఒక రోజు తర్వాత ఆయనను గన్నుతో కాల్చి హత్య చేశారు. ప్రియులారా, చరిత్రలో బహు తక్కువ మంది మాత్రమే, బహు కొలది మంది మాత్రమే వారు మరణించబోతున్నారని తెలిసినా కానీ వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై వారు మరణాన్ని ఎదుర్కోవటానికి ధైర్యంగా ముందుకు వెళ్ళారు. వారిలో దేవుని కుమారుని యేసయ్య ప్రప్రథముడు. ప్రియులారా, ఏమిటి ఆయన? తాను మరణించబోతున్నానని తెలుసు, తాను శత్రువుల చేతులు అప్పగించబడబోతున్నానని తెలుసు, ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయని తెలుసు. యోహాను సువార్తలో మనం చదువుకుంటే అక్కడ ప్రజలు మాట్లాడుకుంటుంటారండి. ఏమని? ఆయన వస్తాడా? ఆయన పట్టుకోవటానికి పరిసయ్యులు ఎదురు చూస్తున్నారు కదా అని ప్రజలలోనే వాళ్ళు తర్కించుకుంటుంటారు. యేసు ప్రభు యొక్క చివరి యెరూషలేము ప్రవేశాన్ని గురించి ప్రభువుకు స్పష్టంగా తెలుసు. దివ్య దర్శనంలో దైవ దృష్టితో ఆయన చూడగలిగాడు. ఆయన ఇప్పుడు యెరూషలేమునికి వెళ్ళిన తర్వాత ఆయన శత్రువుల చేతికి, పరిసయ్యుల చేతికి, ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుల చేతికి, ఆ హెరోదు రాజుకి, పిలాతునికి అప్పగించబడి క్రూరాతి క్రూరమైన హింసను అనుభవించబోతున్నాడని తెలుసు బాగా. అయినా కానీ ఆయన దాక్కుని వెళ్ళలా. ఈ మాట ముఖ్యమండి. ఆయన దాక్కుని వెళ్ళలా. దానికి బదులుగా ప్రియులారా, మీరందరూ గమనించండి, యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, లేకపోతే 5,000 మందికి రొట్టెను పంచినప్పుడు ఆయన రాజును చేయాలి అనుకున్నారు చాలామంది. ఆయన దేవుని కుమారుని గుర్తించారు చాలామంది. కానీ ఎప్పుడూ కూడా ఆయన ఆ విధంగా ప్రకటించబడటానికి ఇష్టపడలా. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. అద్భుతాలు చేసిన తర్వాత, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత, ముఖ్యంగా మార్కు సువార్తలో ఆయన చెప్పింది ఏంటంటే, దీనిని నీవు ఎవరితోనూ చెప్పవలదన్నాడండి. దీనిని నీవు ఎవరితోటి చెప్పవద్దన్నాడు. ఆ విషయానికి వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయములో 5,000 మందికి ఆశ్చర్యకరంగా యేసయ్య 5 రొట్టెలు 2 చేపలతో ఆహారాన్ని పంచిన తర్వాత యేసు ప్రభువుని రాజును చెయ్యాలి అనుకున్నారు. కానీ ఆయన ఇష్టపడలేదు. ప్రియులారా, ఏమని ఉంటుంది వాక్యము? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో, ప్రజలు తనను బలవంతముగా రాజును చెయ్యనున్నారని తెలిసి యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ఒంటరిగా వెళ్ళిపోయాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మాత్రం స్వయముగా యేసు ప్రభువే తన శిష్యులని ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి పంపించి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటుంది, దాన్ని తోలుకొని రమ్మన్నారు. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనములో, వారు యెరూషలేమును సమీపించుచుండిరి. ఒలీవు కొండ దగ్గర ఉన్న బెత్ఫగా అను గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అతడు కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మిమ్ము ఆక్షేపించినడెలా ప్రభువునకు దానితో పని ఉన్నది అని తెలుపుడు. వెంటనే అతడు దానిని పోనిచ్చును అని పలికెను. ప్రియులారా, స్వయముగా యేసు ప్రభువే నా కోసం గాడిద పిల్లను తోలుకొని రండి, నేను దాని మీద కూర్చుంటాను అని పలికాడు. ప్రజలు ఇదిగో యేసు ప్రభువును చూచి ఆ గాడిద మీద ఎక్కించి, ఆ గాడిద ముందు గాడిద పైన తమ యొక్క వస్త్రాలను పరిచి, కొమ్మల రెమ్మలు చించుకొని, ఆ యొక్క విరగదీసుకొని పట్టుకొని ఈ విధంగా పలుకుతున్నారు. పిల్లకు దేవులారా, ఏమంటున్నారు? దావీదు కుమారునకు జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, మహోన్నతమున జయము అని జయ జయధ్వానములు పలుకుచున్నారు. యేసు ప్రభు దీనిని అంగీకరిస్తున్నాడండి. యేసు ప్రభు దీనిని అంగీకరిస్తున్నాడు. ఎందుకని ఈ విధంగా చేస్తున్నాడు అర్థం చేసుకోవాలి. ఇదిగో మనం చదువుకుంటాం పిల్లారా, లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటే, పక్కన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏమంటారంటే, వీళ్ళందరూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, నిన్ను రాజుగా చూస్తున్నారు, ఆపు వాళ్ళనంటే పిచ్చి వాళ్ళలారా,
వాళ్ళ నోళ్ళు మూయిస్తే ఈ రాళ్ళు రప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తాయి. ఆపను అన్నాడండి. దాని అర్థం అదే. ఎందుకని యేసుప్రభు ఎందుకు ఈ విధంగా అంటున్నాడు? యేసుప్రభు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? కారణం ప్రియులారా, ఒకటే ఒక మాట, తన గడియ ఆసన్నమైనది, తన సమయం దగ్గర పడింది. బైబిలులో యేసుప్రభు వాడినటువంటి భావగర్భితమైనటువంటి మాటలలో ఒకటి, నా గడియ ఇంకను రాలేదు. ఆయన గడియ ఇంకను రాలేదు, కావున శత్రువులు ఆయనను ఏమీ చేయలేకపోయేరి. ఈ మాటలు మనం ఎక్కువసార్లు వింటాం. ప్రభునందు ప్రియులారా, ఆయన గడియ అంటే ఏమిటి? ఆయన లోక కళ్యాణము కొరకై సకల మానవుల యొక్క పాప పరిహారార్థమై శిలువలో మరణించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే ఆ గడియ. ఆ గడియ వచ్చింది ఇప్పుడు. ఇంకా ఆయనకు తెలుసు స్పష్టముగా. ప్రియులారా, ఈ మ్రాని కొమ్ముల ఆదివారం రోజున మన కథోలిక విశ్వాసములో, క్రైస్తవ సంప్రదాయ విశ్వాసములో ఆనాడు జరిగినటువంటి ఆ సంఘటనని, ఆ ఘట్టాన్ని ప్రతి విచారణలో కూడా దానిని మరొకసారి మనం విచారణ గురువుతో కలిసి ఊరేగింపుగా వెళతాం, పాటలు పాడుకుంటూ కొమ్మల రెమ్మలు పట్టుకొని. అలనాడు ప్రియులారా, యేసు ప్రభు దేని మీద వచ్చాడు? దేనిని తోలుకొని రమ్మన్నాడు? దేనిపై ఎక్కాడు? మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనములో, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములను పరువగా యేసు వానిపై కూర్చుండెను. జనసమూహములలో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచరి. దేని మీద కూర్చున్నారు? గాడిద మీద కూర్చున్నారు. ఏమిటి యేసు ప్రభు గాడిద మీద కూర్చోవటంలో ఉన్న పరమార్థము? ప్రియులారా, యూదుల సంప్రదాయం ప్రకారం, అలనాటి కాల సంప్రదాయాల ప్రకారం, ఒక రాజు యుద్ధానికి వెళుతుంటే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ కత్తిని చూసి వెళతాడు, కత్తిని దూసుకుంటూ వెళతాడు, బాణాన్ని పట్టుకొని వెళతాడు, ఈటను పట్టుకొని వెళతాడు. కానీ ఒక రాజు శాంతి కోసం, సమాధానం కోసం వెళుతున్నప్పుడు గాడిద మీద వెళతాడు, పచ్చని కొమ్మను పట్టుకొని వెళతాడు. అది శాంతికి సూచన. ఏమి నేర్పిస్తుంది ఈ రోజున యేసు ప్రభు? ఈ రోజున గాడిద మీద ప్రవేశము చేయటం అనేటువంటిది, ప్రజలు కొమ్మలు, పచ్చని కొమ్మలు పట్టుకొని ఉండడం అనేటువంటిది ఏమి నేర్పిస్తుంది ఇది? ప్రియులారా, ఇదిగో యేసయ్య శాంతికరుడైన రాజు, సమాధానకర్త. అంతేకాదు, ప్రవచనాల నెరవేర్పు ఇది. మెస్సయ్య రాకడ గురించి ప్రవచనాల నెరవేర్పు ఇది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందము చెయ్యము, ఆనందనాదము చెయ్యము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు జయశూరుడై విజయమును చెయ్యును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ఇది రానున్న మెస్సయ్యా గురించి జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనం. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని గురించి పలికినటువంటి ప్రవచనాలు. ఇదిగో ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు మనం చదువుకుంటే ఏమర్థమవుతుంది? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తన సమానత్వమును దేవునితో పట్టుకొని వేలాడలేదు. తద్భిన్నముగా ఆయన ఒక మానవ మాత్రుడై మనవలే ఈ లోకానికి దిగివచ్చి శరీరధారిగా అన్ని విధములుగా విధేయతను చూపించి దీనుడై మరణము వరకును విధేయుడై జీవించాడు. యేసు ప్రభు ప్రియులారా, గాడిద మీద ఎక్కి వెళ్ళడము ద్వారా మనకు నేర్పించే సత్యము, ఆయన ఒక లోకానుసారమైన రాజు కాదు, కానీ ఆయన ఒక బాధామయ సేవకుడు. ఆయన కత్తితో రాజ్యాన్ని సంపాదించలా, ఆయన ప్రేమతో రాజ్యాన్ని పొందబోతున్నాడు. శాంతి సమాధానం నెలకొనే రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నెపోలియన్ రాజు ప్రియులారా,
చాలా శక్తివంతమైన యుద్ధాలు చేసిన తర్వాత చివరికి ఒక యుద్ధంలో ఓడిపోయి మరణానికి దగ్గర అయిన తర్వాత అతన్ని ఒకళ్ళు ప్రశ్నించారు, నీవు చాలా గొప్ప రాజువు కదా, నీవు చేసినటువంటి ఆ యొక్క విజయాల గురించి, నువ్వు పొందినట్టు విజయాల గురించి నువ్వేం మాట్లాడతావు అంటే ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడంట, నేను అలెగ్జాండర్ లాంటి మహారాజులు కత్తితో దేశాలు గెలిచాము, రాజ్యాలు గెలిచాము, కానీ మా రాజ్యాలు, మా రాచరికం అంతమవుతాయి. కానీ ఒకడున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కత్తితో యుద్ధాలు చెయ్యలా, బళ్ళాలతో పడవలా, ఆయన ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. ఆయన రాజ్యం 2000 సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. మా రాజ్యం కత్తితో ప్రేమ లేకుండా భయపెట్టినట్టు రాజ్యం అయితే ఆయన రాజ్యం ప్రేమతో నిండిన రాజ్యం. కాబట్టి ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటిది. మిగిలినటువంటి రాజుల యొక్క అందరి యొక్క రాజ్యాలు కూడా అశాశ్వతమైనటువంటివి అని పలికాడట. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి వారందరి రాజ్యాలు కూడా అశాశ్వతమైనటువంటివిగా మనం గుర్తుంచుకోవాలి. ఇదిగో యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనములో యేసు ప్రభు పిలాతుని ముందు నిలబడ్డప్పుడు, నీవు యూదుల రాజువా అంటే నీవన్నట్లే అన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 34, 35, 36 వచనాలు చదువుకుంటే, నువ్వు యూదుల రాజువా అంటే నువ్వు అన్నట్లే అని పలికి, అయినను నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం అన్నట్లయితే నా అనుచరులు నా పక్షాన పోరాడి ఉండేవారు, నేను యూదులకు అప్పగింపబడకుండానట్లుగా వారు నా కొరకై పోరాటం చేసేవారు, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనటువంటిది కాదు అని పలికాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 20, 21 వచనాలు చదువుకుంటే, దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నిస్తే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అనగా అడగడానికి అది ఇక్కడ అక్కడ ఉండేది కాదు, అది మనుషుల హృదయాలలో ఉండేటువంటిదని పలికాడు. అక్కడ హెరోదుతోటి ఏమన్నాడు? నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, బాహ్యంగా కనబడేటువంటిది కాదు అన్నాడు. ఇక్కడ పరిసయ్యులతోటి దేవుని యొక్క రాజ్యం అనేటిది ఇక్కడ అక్కడ చూచేది కాదు అన్నాడు, అది హృదయాలలో ఉంటుందన్నాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, హృదయ ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తెరిస్తే నేను లోనికి వస్తానని పలుకుతున్నాడు. ఆ రాజునకు చోటివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఆ రాజు నీతో ఉండడానికి, నీ హృదయ సింహాసనం మీద ఉండడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చాలా చక్కనటువంటి మాట ఉంటుంది ప్రియులారా. ఏమిటి అంటే, ఆయన మనలను అంధకార శక్తుల నుండి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యములో చేర్చెను. ఏ విధముగా? ఆయన సైతాను మీద పోరాటం చేసి సైతాను మీద విజయాన్ని పొందడము ద్వారా. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలారా, ఈనాడు యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళడం బైబిలులో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు రాజులైనప్పుడు వాళ్ళకి వారి యొక్క వస్త్రాలు పరిచేవాళ్ళు, మోకరించేవారు. అదేవిధంగా కొమ్మలు పట్టుకొని సంతోషంగా విజయధ్వానాలు చేసేవాళ్ళు, విజయనాదాలు చేసేవారు. అవును ప్రియులారా, కానీ ఈ రోజున మనం మన దృష్టిని మరల్చకుండా ఉండవలసిన అంశం ముఖ్యమైనది ఇదే. ఏమిటి అంటే, యేసు ప్రభు తన మరణానికి ఎదురుగా వెళుతున్నాడు. ఇది ముఖ్యమైన అంశం. ఈ రోజున యేసు ప్రభు సైతానుపై చివరి యుద్ధం చేయడానికి వెళుతున్నాడు. తనకు బాగా తెలుసు తాను మరణించబోతున్నాడని, తాను వెయ్యబడబోతున్నాడని, తాను భయంకరమైన శ్రమలు పొందబోతున్నాడని. అయినా ప్రభు భయపడేటల్లా.
ప్రభు చిరునవ్వుతో ఆహ్వానించాడు మరణాన్ని. ఒకే ఒక కారణం ప్రియులారా, తన మరణము ద్వారా తన బిడ్డలమైన మనము తన నిత్య జీవితంలో పాలు పంచుకోబోతున్నామని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన తనను తాను తగ్గించుకొని మరణము వరకును విధేయుడై సిలువ మరణము వరకు కూడా విధేయుడు అన్నాడు. ఏమిటి? ప్రభువుకు బాగా తెలుసు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు. తండ్రి చిత్తం పరిసమాప్తి కాబోతుంది కాబట్టి ఆయన సంతోషంగా ప్రజల మధ్యలో యెరూషలేముకి వెళుతున్నాడు, మరణాన్ని ఎదుర్కోవటానికి వెళుతున్నాడు. మనందరికి తెలిసిన వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. దేనికోసం? మనం నశింపక నిత్య జీవితాన్ని పొందుకోవడానికి. ఏ విధంగా? ఆయన ఎత్తబడాలి, ఆ సిలువ మీద మరణించాలి, ఆయన చూచి మన రక్షణ పొందుకోవాలి. ఆయన ఎత్తబడకుండా మనకి రక్షణ లేదు, సిలువలో వేలాడకుండా రక్షణ లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా ఏమని ఉంటుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మన అపరాధముల కొరకై ఆయన గాయపరచబడబోతున్నాడు, మన దోషముల కొరకై ఆయన నలగొట్టబడబోతున్నాడు, మనకు సమాధానాన్ని ఇవ్వటము కొరకై ఆయన శిక్షను పొందబోతున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత గాయముల చేత మనకు స్వస్థత చేకూర్చబడబోతుంది. వెళుతున్నాడు యేసయ్య, యెరూషలేమునకు వెళుతున్నాడు, కోలాహలంగా వెళుతున్నాడు, భయపడటంలా నీకోసం నా కోసం మరణించటానికి వెళుతున్నాడు. పిల్లరా, ఈ వారమంతా కూడా ఈ ధ్యానంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చివరి సందేశం చాలా ముఖ్యం. సంతోషం. ప్రజలు కొమ్మలు రెమ్మలు పట్టుకొని హోసాన్న సుతునకు జై, దావీదు కుమారునికి జై, దేవుని పేరిట వచ్చువానికి జయము కలుగునుగాక అని స్తుతి గీతాలు పాడారు. ఏమని పాడుతున్నారు? మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 9వ వచనములో, యేసుకు ముందుగా వచ్చుచున్న జనసమూహము దావీదు కుమారా జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమునకు జయము అని విజయధ్వానములు చేయిచు ముందుకు నడిచరి. చాలా బాగుంది, చూడటానికి కూడా బాగుంది, వినడానికి ఇంకా బాగుంది. కానీ ఎంతసేపు ఉన్నారు వాళ్ళు? ఎంతసేపు నిలిచిన వాళ్ళ యొక్క జయాలు, విజయాలు, ధ్వానాలు? ఇదే నా విశ్వాసం. ప్రియమైన క్రైస్తవులమా, ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ్యం కూడా ఎలానే తయారైందేమనిపిస్తుంది. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు సిలువ వేయుడి. ఏ ప్రజలైతే హోసాన్న సుతునకు జై అన్నారో, ఏ ప్రజలైతే దావీదు కుమారునికి జై అన్నారో, అదే ప్రజలు ఆయనను సిలువ వేయుడని అరిచారు. పిల్లరా, అదే ప్రజలు పిల్లరా, పెద్ద రోజులు కూడా గడవల. ప్రియులారా, యేసు ప్రభువుని ఆహ్వానించటం సులభమే, కానీ ఆయనకి సాక్ష్యం పలకటం, ఆయన పక్షాన నిలబడటం అంత సులభం కాదు. ప్రియులారా, అంత సులభం కాదు. యెషయా గ్రంథములో ఒక మాట చెప్తున్నాడు, 29వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియులారా, ఈ జనము నోటితో నన్ను సమీపించుచున్నాను, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ వారి హృదయంలో నాకు చాలా దూరముగా ఉన్నవి అంటున్నాడు. నీవు ఏ విధముగా ఉన్నావు? నేను ఏ విధముగా ఉన్నాం? జ్ఞానస్నానం పొందినప్పుడు పండగ వాతావరణం ఉండగా, అందరి ముందు ఉండగా సంతోషంగా వెళ్ళాం. కానీ నా నిత్య జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, నీతివంతంగా బ్రతకాలి అనుకున్నప్పుడు నువ్వు యేసుకు సాక్ష్యం పలకగలుగుతున్నావా? యేసయ్య పక్షాన ఉండగలుగుతున్నావా? యేసయ్యతోనే ఉండగలుగుతున్నావా? యేసయ్య కోరుకున్నట్లుగా ఉండగలుగుతున్నావా? అది చేయనప్పుడు నేను కూడా ఈ ప్రజలలాగా
దావీదు కుమారునికి జై, హోసానా సుతునికి జై, ప్రభు పేరిట వచ్చువానికి జై. వెంటనే ప్లేటు తిరగేసి ఆయనను సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడు అన్నటువంటి వారిలో చేరిపోతాం. ఇది మనిషి యొక్క ప్రవృత్తి, మనిషి యొక్క నైజం, మనిషిలో ఉన్నట్టు నైజం ఇది ప్రియారా. పౌలు గారు ఏమంటారు రోమా పత్రికలో, నేను మంచిని చేయాలనుకుంటున్నా, నేను చేయలేకపోతున్నా, చెడును వద్దనుకుంటున్నా, దాన్నే చేస్తున్నా. మానవుడు ఈ శ్రమల కాలంలో నువ్వు చేసినటువంటి ఈ ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు నిన్ను ఎంతవరకు క్రీస్తు కొరకై సాక్ష్యం పలికేటువంటి వానిగా మార్చగలిగింది. అదే కొలమానం ప్రియులారా. శిష్యులు యేసు ప్రభు ఊరేగుతుంటే, ఆ ఊరేగింపులో ఉంటే ప్రజలందరూ కూడా జై జయధ్వానాలు చేస్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, యేసయ్యకి దగ్గరగా ఉన్నారు, యేసయ్య పక్కనే ఉన్నారు. మేము ఆయన శిష్యులం, అపోస్తలులం. పట్టుకొని బంధిస్తే సొంత శిష్యులు ఎదురు తిరిగి ముద్దు పెట్టాడు. ఒకడు ఒంటి మీద చొక్కా లేకుండా పారిపోయాడు. ఇంకొకడు 3 సార్లు నువ్వు ఆయనతో ఉన్నటువంటి ఆయనకి నాకు సంబంధమే లేదు పో అన్నాడు. ప్రజలే స్వయంగా అక్కడ జైలు కొట్టినటువంటి వారు ఇక్కడ సిలువ వేయుడు అంటున్నారు. ఇది కాదా మన స్వభావం? దీనిని మార్చుకోమంటున్నాడు. నీవు నేను ప్రియులారా ఆ గాడిద పిల్లలాగన్నా మారదాం, యేసయ్యను మోద్దాం. యేసయ్యని ఆయనని గమ్యానికి చేర్చింది. నీవు నేను కూడా యేసయ్యను మోసినట్టు గాడిదలలాగన్నా మారదాం ప్రియులారా. అర్థం చేసుకో. ఏమిటి ఈ రోజుల్లో యేసయ్యను మోసేటువంటి గాడిదలాగా ఉండి యేసయ్య సందేశాన్ని మనం మొయ్యగలగాలి. యేసయ్యకు మన జీవితాల ద్వారా సాక్ష్యం ఇవ్వగలగాలి. యేసే మా రాజు అని మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా ఆయనకి మన సాక్ష్యం పలకాలి. ఇదిగో ఈ పవిత్ర వారంలో అడుగుపెడుతున్న మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పాపానికి, చెడుకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యని ఆహ్వానిస్తున్నాడు తనకు సాక్షిగా ఉండడానికి. ఆ ప్రజలలాగా ఆ సమయంలో జయ్యని, జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు ఆయన పట్టుబడ్డప్పుడు పారిపోవటం కాదు, మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఆయనకు సాక్షులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసిన శక్తి కొరకై ఆ దేవాదేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, యేసురాజా, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో, ఈ మ్రాని కొమ్ముల ఆదివారం రోజున నీవు మరణించడం కొరకై, సిలువేయబడటం కొరకై యెరూషలేము పుర ప్రవేశం చేస్తున్నావయ్యా. నీకు తెలుసు అంతయు. అయినా కానీ మా పాపాల పరిహారము కొరకై, మాకు నిత్య జీవితాన్ని ప్రసాదించటం కొరకై, సైతానిక కోరలు పీకివేయటం కొరకై, ఇదిగో నిత్య జీవిత భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించటం కొరకై నీవు మరణించటానికి సిద్ధపడి వెళుతున్నావయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు దేవా. మేము కూడా మా జీవితాల ద్వారా, మా బ్రతుకుల ద్వారా మీకు సాక్షులుగా ఉండడానికి ఆ గాడిద నిన్ను మోసిందయ్యా. మేము కూడా నీ సందేశాన్ని మోసేటువంటి వారముగా ఉండడానికి మా కృపను దయచేయి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభుగా. ముఖ్యంగా ఈ పవిత్ర వారంలో మేమందరము కూడా ప్రభుగా నీ శ్రమలను ధ్యానం చేసి, నీ మరణాన్ని ధ్యానం చేసి, నీ ఉత్థానాన్ని కూడా పాల్గొని పొందుకునేటువంటి కృపను మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా, మేము ఒకవేళ గడిచిన కాలంలో అక్కడ ఉన్న జనసమూహములాగా ప్రవర్తించి ఉన్నట్లయితే మమ్ము క్షమించండి నాయన. జీవితకాలమంతయు నిన్ను మాత్రమే రాజుగా స్వీకరించి, శ్రమలలో, బాధలలో కూడా నీకు మాత్రమే లోబడి ఉండేటువంటి బిడ్డలాగా మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి. ప్రార్థన చేయమని అడిగిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ముఖ్యంగా
పరీక్షలు రాసే బిడ్డలను దీవించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించండి. ఈ వారం దినాలలో ప్రభువా మేము అత్యంత పవిత్రంగా జీవించడానికి కలిసిన మా శక్తిని ప్రసాదించండి. పాపముల పడకుండా, చెడు ఉద్దేశాలు, తలంపులు మాకు రాకుండా మమ్మ కీడుల నుండి మమ్మల్ని రక్షించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ మేత్రాసనములో ఉన్నటువంటి దీక్షను స్వీకరించిన దీక్షపరులందరికీ కూడా ఆల్ నైట్ ప్రేయర్ 31వ తారీఖు మార్చి నెల సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ నెల 1వ తారీఖు ఉదయం బిషప్ప గారి పూజ 6 గంటల 15 నిమిషాలకి, ఆ పూజ అయిపోయే వరకు కూడా ఈ జాగరణ ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ జరగబోతుంది. దీక్షాపరులందరూ మరిచిపోకుండా ఈ తేదీని గుర్తుంచుకొని పాల్గొవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు, ఇతర మేత్రాసనాలలో దీక్షను పొందినటువంటి మేము కూడా పాల్గొనొచ్చా స్వామి, లేకపోతే మేము దీక్ష తీసుకోలేదు విజయవాడ మేత్రాసనంలో ఉంటే మేము కూడా తప్పనిసరిగా పాల్గొవచ్చు. ఆత్మీయంగా ఎదగడంలో తప్పు లేదు. అందరికీ ఆహ్వానం. అందరూ కలిసి రండి. యేసుతో ఒక రాత్రి, జాగరణ రాత్రి గడపడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.